అన్న ఎలా హాయ్ ఉన్నారు? హాయ్ బాగున్నా, చాలా బాగున్నా, థ్యాంక్ యూ. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఏ ఫోక్ సాంగ్ చూసినా మీ సాంగ్సే వస్తున్నాయి. అంటే యూట్యూబ్, నేను జనరల్గా యూట్యూబర్ని కాబట్టి ఫస్ట్లో స్టార్టింగ్లో సినిమాలు చేస్తూనే ఒక పక్క మ్యూజిషియన్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా యూట్యూబ్ నుంచి నేను డెవలప్ అయ్యాను కాబట్టి యూట్యూబ్ ద్వారా బిగ్ బాస్కి వెళ్ళాను. బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ఇప్పుడు సినిమాలు, బోలే అంటే హీరో అనే సినిమా కూడా రాబోతోంది. అది కూడా షూట్లో ఉంది ఇప్పుడు. అలాగే దాని తర్వాత జానపదం అనే చాలా పెద్ద సినిమా, అది కూడా మంచి సినిమా, మంచి కథతో మంచి పాటలతో మ్యూజికల్ హిట్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వస్తున్నా. అలాంటి తరుణంలో ఈరోజు నీరు కుళ్ళ అనేటువంటి సినిమాకి ఇక్కడికి నేను గెస్ట్గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా హీరో ఆర్కే మంచి డ్యాన్స్ మాస్టర్. తను పవర్ఫుల్గా తన యాక్టింగ్ కానివ్వండి, డ్యాన్స్లో కానివ్వండి, పెద్ద పెద్ద హీరోల పక్కన ఆయన డ్యాన్సర్గా ఆడాడు. ఇప్పుడు ఈ సినిమాకి హీరోగా చేయబోతాడు. తనకు నేను ప్రోత్సహించడానికి ఈ సినిమాకు గెస్ట్గా వచ్చాను. అదే రిధి అని ఈ సినిమా హీరోయిన్, చాలా బాగుంది అమ్మాయి కూడా. ఇది ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్. రిధి అనే హీరోయిన్ ఈ సినిమాకు నిధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీరు కుళ్ళ అనేటువంటి సినిమాని అందరూ చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జానపద మూవీ అన్నారు, తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉంటుందా? ఖచ్చితంగా. జానపదం అనే సినిమా, నేను చేసే సినిమా తెలంగాణ బ్యాక్డ్రాప్ అని కాదు, తెలుగు ప్రజలందరూ, అంటే అది ఒక ఫోక్ మీద, ఒక ఫోక్ బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి సినిమా. ఫస్ట్ టైం ఒక ఫోక్ బ్యాక్డ్రాప్లో ఒక 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 అమ్మాయి ఒక సింగర్గా, ఎలా జానపద సింగర్గా ఒక కుటుంబంలో నుంచి ఎలా పైకి వచ్చింది, ఎలా ఎదిగింది అనేటువంటి ఒక కథతో ఈ సినిమా వస్తుంది. రియల్ స్టోరీయా? అది రియల్ స్టోరీ ఏం కాదు. అంటే అంటే ఈ తెలంగాణ మాండలికానికి సంబంధించి ఒక జానపద ఫోక్లో నుంచి పుట్టినటువంటి కథ అది. అంటే ఒక రకంగా చెప్పాలంటే జానపదం అంటే, మీరు ఇవాళ జానపద పాటలు ఎన్నో చూస్తారు కదా, ఎంతో సక్సెస్లో ఉన్నాయి పాటలన్నీ కూడా. అలాంటి జానపదానికి ఒక మూలాధారం ఏదైతుందో, అక్కడి నుంచి ఎక్కడి పుట్టింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి జానపద నుంచి ఒక అమ్మాయి ఎలా ఎదిగింది, ఇండస్ట్రీకి ఎలా వచ్చింది అనే ఒక కథ ఇతివృత్తంతో ఈ సినిమా కొనసాగుద్ది. ఇంకెన్నో మలుపులతో ఈ సినిమా ఉంటుంది. కమర్షియల్ సినిమా ఇది. ఆ మూవీలో, జానపద మూవీలో ఎవరైనా జానపద కళాకారులు యాక్టింగ్ చేస్తున్నారు? చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండ్లో ఉన్నటువంటి జానపద కళాకారులందరూ చేస్తారు. హీరో, హీరోయిన్, మ్యూజిక్కి సంబంధించినంత కూడా ప్రెస్ మీట్ ఉంటుంది. దానికి సంబంధించి నేను అన్ని పూర్వపరాలు మీకు అంతగా అందిస్తాను. అదేవిధంగా ఇప్పుడు బోలే అంటే హీరో ఫస్ట్ రిలీజ్ అవుద్ది సినిమా. బోలే అంటే హీరో ఈ బతుకమ్మ లోపలనే ఆ సినిమా రిలీజ్ అవుద్ది. మళ్ళీ సంక్రాంతికి జానపదం సినిమా రిలీజ్ అవుద్ది. ఈ రెండు సినిమాలు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీ బోలే, మీ మ్యూజిక్ డైరెక్టర్గా, మెయిన్ ఏంటంటే మ్యూజిక్ హీరోగా. నేను హీరో అంటే సినిమాల ఏదో హీరో అని కాదు ఇక్కడ. బోలే అంటే హీరో, ఎహే అంత ఉత్తదే అనేటువంటి క్యాప్షన్ ఇది. బాగుంటుంది. అంటారు మీ స్టోరీనేనా? నా స్టోరీ ఏం కాదు, కమర్షియల్ స్టోరీయే. కాకపోతే నా భావాలు ఉంటాయి అందులో. నేను ఎలాంటి, అంటే నా వ్యక్తిత్వము, జనానికి నేను ఏం అందించాలి అనే దాంతో బాగుంటుంది. ఆ సినిమా చూస్తే డెఫినెట్గా బోలే అంటే హీరో, హీరో అంటే మీరే అనిపిస్తారు. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్, అసలు కామెడీ, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ భయంకరంగా ఉంటుంది. అన్ని రకాలుగా మీకు ఫుల్ కామెడీ. ఒక 2-3 వేల సినిమాల్లో లేనటువంటి ఒక కొత్త ఒరవడి అది. థ్యాంక్ యూ. ఈరోజు నీరుకుళ్ళ అనే సినిమా కోసం నేను వచ్చాను కాబట్టి, ఈ సినిమాలో ఆర్కే, రిధి హీరోయిన్లుగా ఒక అద్భుతమైన సినిమా వస్తుంది. ఇది కూడా చూడండి. దీని గెస్ట్గా ఈరోజు అటెండ్ అయ్యాను నేను. థ్యాంక్ యూ.